అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 5వ తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ ముగ్గురు 5వ తారీఖు కేసీఆర్ విచారణకు పోవాలి, 6వ తారీఖు హరీష్ రావు విచారణకు పోవాలి, 9వ తారీఖు ఈటెల రాజేందర్ విచారణకు పోవాలని చెప్పి వీళ్ళకు నోటీసులు ఇస్తే వాస్తవానికి కేసీఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల పైన స్పందించడేమో అనుకున్నాం, కేసీఆర్ రెస్పాన్స్ కాడేమో అనుకున్నాం. కేసీఆర్ వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత విచారణ కూడా పోడేమో, ఈయననే మళ్ళీ లేఖ పంపిస్తాడేమో, రిటర్న్ లేఖ పంపిస్తాడేమో, లేఖ రాసి వాళ్ళకి ఏమైనా ఇస్తాడేమో అని చెప్పి నానా రకాల ఊహాగానాలు వచ్చినాయి. అంటే కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడేమో, స్పందించడేమో అనేటటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. గతంలో కేసీఆర్కి కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు కేసీఆర్ వాళ్ళకు ఉల్టా లేఖ రాసిండు. మీ విచారణ కమిషన్ కరెక్ట్ కాదు, దేనిపైన విచారణ కమిషన్ చేస్తుర్రు, ఏం అర్హత ఉంది మీకు, ఎట్లా చేస్తారు అని చెప్పి కేసీఆర్ ఉల్టా లేఖ రాసిండు. ఈ విచారణ కమిషన్ రేవంత్ రెడ్డి కోసం పెట్టుకున్నాడా, లేకపోతే కాళేశ్వరం కోసం పెట్టిండా, లేకపోతే ఈ విచారణ కమిషన్ లెటర్ ఏదైతుందో అది రేవంత్ రెడ్డి పర్సనల్గా రాసి పంపించినట్టున్నది, మీరు ఇచ్చినట్టుగా లేదు అని చెప్పి కాళేశ్వరం కమిషన్ని తప్పుపట్టేటటువంటి ప్రయత్నం చేసిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు అనేకమైనటువంటి వ్యవహారాలు తెరపైకి వచ్చినాయి. అసలు కాళేశ్వరం బడ్జెట్ ఎంత, కాళేశ్వరం స్కామ్ ఎంత? ఇప్పుడు చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంది, కాంగ్రెస్ పార్టీ లీడర్లు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల స్కామ్ అనేటటువంటి అనేకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం బడ్జెట్ ఎంతటో తెలుసా? 84,000 కోట్ల రూపాయలట. దాంట్లో ఇంకొక 10 కోట్ల రూపాయలు ఏదో ఖర్చు పెట్టిరట, 10,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ఒక 94,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేటాయించిరు అని చెప్పి ప్రధానంగా ఒక కాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఒక అంశం. మరి వీళ్ళేం చెప్తారు, 1,00,000 కోట్లు. అసలు ఖర్చు అయిందేమో 84,000 కోట్లు, వీళ్ళు చెప్తుందేమో 1,00,000 కోట్ల అవినీతి. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ మొత్తం అవినీతికి పాల్పడితే రీడిజైన్ ఏడ జరిగింది? బాహుబలి మోటార్లు ఎడికెళ్ళి వచ్చినాయి, సుందిల్లా ప్రాజెక్ట్ ఎడికెళ్ళి వచ్చింది, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎడికెళ్ళి వచ్చింది, అన్నారం సంబంధించినటువంటి ఆ బ్యారేజ్ ఎడికెళ్ళి వచ్చింది, అవన్నీ వచ్చినాయి కదా, అవన్నీ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు కదా. ఇప్పుడు పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి ఆ ప్రాజెక్టే ఉండొద్దు. సరే, ఒక 30%, 20% కేసీఆర్ కమిషన్లు మింగిండు, కేసీఆర్ అవినీతికి పాల్పడంటే సరే అనుకోనికి ఉన్నది. కానీ 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ అంటారు. 1,00,000 కోట్లకు 1,00,000 కోట్ల ఎట్లా స్కామ్ అవుతుంది? ఓ 50,000 పెట్టుబడులు పెట్టే ముందు 50,000 ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుబడి పెడుతున్నాం, ఈ 50,000 స్కామ్ జరుగుతుందా? పెట్టుబడులు పెట్టేటటువంటి అంశంలో ఒక 10%, ఒక 10%, 15% కమిషన్లు తీసుకున్నామంటే ఓకే, మొత్తమే స్కామ్ ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కాళేశ్వరం మొత్తం 4 సంవత్సరాలలో కుప్పకూలిపోయింది, కేసీఆర్ కట్టింది మొత్తం నాసీ రకమైనటువంటి వస్తువులతో కట్టిండు, కేసీఆర్ మొత్తం ఆగం చేసి పడేసిండు కాళేశ్వరాన్ని అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చినారు. ఇప్పుడు నేనేమంటున్నా, సరే మేడిగడ్డ అంటే ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినారు, ఎల్ఎన్టీ వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తే ఎల్ఎన్టీ వాళ్ళు క్లియర్గా చెప్పిర్రు, మీరు ఎట్లా చెప్తారు ఆ ప్రాజెక్ట్ మొత్తం ఖరాబ్ అయిందని? మీరు అసలు విచారణ చేయకముందుకు అక్కడికి పోయి అక్కడ మొత్తం పరిశీలన చేయకముందుకే మీరు ప్రాజెక్టు వేస్ట్, మీరు కట్టింది వేస్ట్ అని మాకు ఎట్లా చెప్తారు? మాకెందుకు ఈ చిత్తు కాగితం లాంటి నోటీస్ ఇస్తుర్రు? మాకు అవసరం లేదు ఈ నోటీసు, మేము పరిగణంలోకి తీసుకోమని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ పైన ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎల్ఎన్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పంపించే నోటీస్ పైన ఆన్సర్ ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం, మేము కరెక్టే కట్టినాం, ఫస్ట్ దానిపైన విచారణ చేయండి, దానిపైన మీరు ప్రత్యేకమైనటువంటి సమీక్ష ఏర్పాటు చేయండి. అంటే అక్కడికి పోయి ఆ ప్రాజెక్ట్ ఏంది, ఏం కథ, దేంతో కట్టిరు, ఎట్లా కట్టిరు, ఏ మెటీరియల్ వాడిరు అనేది ఫస్ట్ చూసిన తర్వాత మాకు నోటీస్ పంపండి. ఉత్తుత్తగా నోటీస్ పంపిస్తే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ కూడా వాళ్ళు రిప్లై బ్యాక్ నోటీస్ ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కాళేశ్వరం కమిషన్ పంపించినటువంటి నోటీస్ పైన. తర్వాత కేసీఆర్ గారు వచ్చే నెల 5వ తారీఖు ఆ కాళేశ్వరం విచారణకు పోవడానికి రెడీగా ఉన్నాడు, ఆయన పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను వస్తా, ఆ విచారణ ఏం జరిగింది ఏందని నేను చెప్తా, ఎక్కడ స్కామ్ జరిగింది ఏందనేది మీరు చెప్పాలా, దానికి నేను ఆన్సర్ చెప్తా అని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు, నేను పోతున్నా 5వ తారీఖు విచారణకు నేను పోతున్నా అనేటటువంటి అంశం పైన కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఇక్కడ 2-3 అంశాలు డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం బ్రీఫ్గా. మనం ఫస్ట్ కేసీఆర్ కాళేశ్వరం విచారణకు పోతే, విచారణకు హాజరైతే కేసీఆర్ ఒపీనియన్ ఎట్లుంటుంది అంటే,
కాళేశ్వరం విచారణ పోయిన తర్వాత జనాలు ఆల్రెడీ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కేసీఆర్కు ఫేవర్గా వస్తున్నది. సో కేసీఆర్ మంచో చెడో ఆయనే ముఖ్యమంత్రి ఉండే అయిపోవు, అప్పో సప్పో చేసి మనకు రావాల్సినవి అన్నీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంత ఆగమాగం ఉంది పరిస్థితి. తెలంగాణ దివాలా తీసింది అంటుండు, ఆగమైపోయింది అంటుండు, ఏమి ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి. పాపం కేసీఆరే ఉంటే మంచిగుండు కదా అనేటటువంటి ఒపీనియన్లోకి తెలంగాణ సమాజం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకుంటున్నాడు, నేను కాళేశ్వరం కమిషన్ అక్కడికి విచారణకు పోతే సో చాలా క్లియర్గా పబ్లిక్ అనుకుంటారు, అరే ఇంత మంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినటువంటి కేసీఆర్, తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ని విచారణకు పిలుస్తారు కదా, అంటే కేసీఆర్ పైన కుట్ర బన్నుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ పైన సానుభూతి వస్తుందేమో. ఆ సానుభూతి క్రియేట్ చేయడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. అన్ని అంశాలలో కేసీఆర్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రతి అస్త్రాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ విచారణ అని చెప్పి పిలుస్తున్నారు, కేసీఆర్ పోతున్నాడు. ఆయన అనుకుంటున్నాడు నా మీద సానుభూతి వస్తుంది నేను పోతే, అరే ఈడికే ప్రజలు కేసీఆర్ మంచోడు మంచోడు అంటురు, కేసీఆర్ ఉంటేనే బాగుండే అంటురు, ఇప్పుడు మన విచారణకు పోతే కావాలని కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు, కావాలని కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక ప్రచారం అవుతుంది. అది కూడా మన మంచికే కదా, మన కోసమే కదా అని చెప్పి కేసీఆర్ ఆలోచన ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే చాలామంది జనం కేసీఆర్ ఆ డెవలప్ చేసిండు ఈ డెవలప్ చేసిండు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ టైంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే పబ్లిక్ ఏమనుకుంటారు, కావాలనే కేసీఆర్ని అరెస్ట్ చేసిర్రు, రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిరు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు అంటే కక్ష రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, ఇదంతా కూడా కావాలనే నువ్వు నన్ను చేసినావు కాబట్టి నేను నిన్ను చేసిన అనేటటువంటి రాజకీయాలు, కుంభకోణ రాజకీయాలు నడుస్తున్నాయి, కక్ష సాధింపు చర్యలు మాత్రమే అని పబ్లిక్ అనుకొని కేసీఆర్ పైన ఇంకెక్కువ సానుభూతి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓ స్కోప్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నది. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ని పిన్ టు పిన్ యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పిన్ టు పిన్ కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలే, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలే, కేసీఆర్ బయటకు వచ్చి జనాలలో తిరగలే. మరి కేసీఆర్కి ఎట్లా పాజిటివిటీ వచ్చిందంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి నెగిటివిటీ. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడన్నా బయటకు వచ్చి ప్రజలలో తిరిగిండా, మీ ఏమన్నా లేకపోతే కేసీఆర్ బయటకు వచ్చి మన మీడియాతో మాట్లాడండి ఎప్పుడన్నా? 17 నెలల్లో మొత్తం ఫామ్ హౌసే కదా. కేసీఆర్కి స్టార్టింగ్లోనే తెలుసట, ఏ పబ్లికే మనల్ని చూస్తారు, మీరు జర ఓపిక పట్టురు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు అందరికీ గతంలోనే చెప్పిండట. మీరు ఎవరు పోరాటాలు చేయొద్దు, పంచాయతీలు పెట్టొద్దు, ఏం పెట్టొద్దు, సైలెన్స్ ఉండుర్రి, మౌనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం మీరు చూడండి అని చెప్పి కేసీఆర్ గతంలోనే చెప్పిండట. ఇక బీఆర్ఎస్ లీడర్లు అందరూ సైలెన్స్గా ఉన్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ కూడా అర్థం కాలే బీఆర్ఎస్ పైన ఇంత పాజిటివిటీ వస్తుందని. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లే, పార్లమెంట్లో 0, ఎమ్మెల్సీలో పోటీయే చేయలే, ఇక జిహెచ్ఎంసీలో పోటీ చేసినా గెలుస్తామా గెలవమా అనే ఒపీనియన్లో ఉంటుండే, గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తే ఓడిపోతామా గెలుస్తామా అని ఒక ఒపీనియన్లో బీఆర్ఎస్ ఉంటుండే. సీన్ కట్ చేసి తీయాలి పరిస్థితి ఏంది, కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే అసలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు కొడంగల్లో పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి క్లియర్ కట్ రిపోర్ట్సే, ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి క్లియర్ కట్ రిపోర్ట్సే. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రాదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. దీన్ని కేసీఆర్ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు మాట చెప్పిండట, యుద్ధానికి సిద్ధం కండి, ఆయన భాషలో యుద్ధానికి సిద్ధం కండి అంటే అన్నిటికీ రెడీగా ఉండండి. ఇప్పుడు ఏంది, రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తున్నో రానో తెలియదు, ఎవడెవడిని అరెస్ట్ చేయాలా, ఎవడెవడిని జైల్లో పంపాలా, ఎవడెవడిని ఇబ్బంది పెట్టాలా మొత్తం ఇప్పుడే చేస్తాడు. ఇప్పుడే ఇదే టర్మ్లో ఛాన్స్ అయిపోతుంది కాబట్టి. సో కాబట్టి కేసీఆర్ను ఎట్లనో అట్లా ఒక్క రోజున జైలుకు పంపించేటటువంటి పనిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి జైలుకు పోయినప్పుడు ఆయన పడ్డటువంటి బాధ, ఆయన పడ్డటువంటి కష్టము కేసీఆర్ కూడా పడాలి. నేను ఎంత బాధ అనుభవించినో కేసీఆర్ కూడా తెలవాలి, నేను జైలుకు పోయినా కూడా కేసీఆర్ కూడా పోవాలి. అదే ఒపీనియన్తో కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు, కక్ష రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్తున్నటువంటి మాట. కానీ కేసీఆర్ రెడీగా ఉన్నాడు అన్నిటికీ. ఇప్పుడు కాళేశ్వరం విచారణ అంటే కాళేశ్వరం విచారణకి యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి రెడీ అంటున్నాడు. ఇంకేదైనా స్కామ్ జరిగిందంటే ఆ స్కామ్లకు కూడా నేను రెడీ అంటున్నాడు. కేసీఆర్ ఒకటే ఒక అంశం పైన సిద్ధంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఓడిపోయిందా? అద్భుతమైన మెజారిటీతో గెలిచిండు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. అంటే సానుభూతి విపరీతంగా క్రియేట్ అయింది. అరే ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ని సైతం డెవలప్ చేసిండు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అరాచకం చూడండి, అంత మంచోని తీసుకుపోయి జైల్లో పెట్టిండు, పాపం ఆయన ఏం తప్పు చేసిండని చెప్పి జనాలు ఒక సానుభూతిలోకి వచ్చిర్రు.
ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ని కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు విచారణ కమిషన్ అంటుండు, తర్వాత ఇప్పుడు రేపటి రోజు అరెస్ట్ చేస్తారంటారు. ఇవన్నీ కూడా కేసీఆర్కి పాజిటివిటీనే. హైడ్రా పెద్ద ఇష్యూ జరిగితే హైడ్రా బాధితులు అందరూ కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి కేసీఆర్ని పిలిచిర్రు. అనేక మంది జనాలు ఇప్పుడు మీరు పబ్లిక్లో పోండి, ఒకసారి పోయి అడగండి కేసీఆర్ పాలన మంచిగుందా రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా అంటే కేసీఆరే బెటర్ అంటారు జనాలు. కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా పాజిటివిటీగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది తన పార్టీకి. ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడింది కదా, వరంగల్లో జరిగిన సభలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ విప్పి చూపించే ప్రయత్నం చేసిండు తెలంగాణ సమాజానికి. అన్నీ మాట్లాడే ప్రయత్నం చేసిండు. 1-2 అడపాదడప కవిత పంపినటువంటి లెటర్లో మాట్లాడలేకపోవచ్చు, కానీ మిగతా అన్నీ కవర్ చేసిండు కేసీఆర్. అక్కడ జనాలకు అర్థమైపోయింది, అరే మంచో చెడో కేసీఆర్ ఉంటే బాగుండు కదా అనే ఒపీనియన్లోకి వచ్చిర్రు. ఇప్పుడు కేసీఆర్ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నేను పోతా, నేను విచారణకు పోతా, జైలుకు పోతా, ఏడికన్నా పోతా, మళ్ళీ అధికారం మనమే అధికారంలోకి రావాలా. కేసీఆర్ ప్లాన్ ఇదే. అధికారంలోకి రావడానికి కేసీఆర్ దేనికన్నా రెడీగా ఉన్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు మాట చెప్పిండట, అధికారంలోకి రావడానికి జైలు పోయినా సరే, ఎందుకంటే సరే రాజకీయాల కోసం అంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వ ఫెయిల్యూర్సు, రైతు బంధు ఇవ్వకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, పెన్షన్లు రాకపోవడం, ఏదేదో చెప్పిండు అవన్నీ చేయకపోవడం, కేసీఆర్ కూడా విరక్తి పుట్టారే అద్భుతమైనటువంటి తెలంగాణను రేవంత్ రెడ్డి వచ్చి ఆగం చేస్తున్నాడు కదా అనే ఒపీనియన్తో కేసీఆర్కి ఆ బాధన, లేకపోతే రాజకీయాలలో నేను ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుందనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఏదో ఉంటుంది, నేను మంచి పొజిషన్లోనే ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా. కేసీఆర్కి అది ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికి అధికారంలోకి రావడానికి నేను జైలు పోనీకి కూడా రెడీ, యుద్ధానికి సిద్ధం అనేటటువంటి ఒక మాటను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. వచ్చే నెల 5వ తారీఖు కేసీఆర్ కాళేశ్వరం విచారణ కమిషన్ ఘోష్ ఏదైతుందో ఆయన ఇచ్చినటువంటి లేఖ పైన కేసీఆర్ పోవడానికి రెడీగా ఉన్నాడు. కేసీఆర్ కాళేశ్వరం విచారణ అక్కడికి హాజరు కాబోతా ఉన్నాడు. సో ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకని చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు అన్నిటికీ రెడీగా ఉన్నా, మీరు యుద్ధానికి సిద్ధంగా అండి, మిమ్మల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టినా రైట్ చూస్తూ చూడనట్టు వెళ్ళిపోండి, న్యాయమే గెలుస్తుంది, మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.